అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయానికి పివి రచన అంట. ఆయన విశాఖపట్నం కళ్ళి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆయన శతవిధంగా పోరికాడుతూనే ఉన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు కలిశారు, ఎంతమందిని ఆప్యాయతంగా పలకరించారు ఒక్కసారి చెప్పండి. మరి ఎంతమందిని తీసుకెళ్ళి రుషికొండను చూపించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు న్యాయం జరిగితేనే ఓట్లు వేయండి అన్నారు. మరి రాష్ట్ర ప్రజలు ఎలా తీర్పిచ్చారో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా మరి గెలిచేది ఆల్రెడీ కూటమి ప్రభుత్వమేను. ఒకళ్ళు గెలిచిన వాళ్ళు పీకేదంటూ ఏమీ లేదు. అభివృద్ధికే ఓటు వేస్తారు. మామూలుగా సాధారణంగా మేము అడుగుతున్నాము. మనకు అభివృద్ధి కావాలి కానీ ఒక రాష్ట్రాన్ని పాడు చేసే వాళ్ళు మాత్రం అధికారంలోకి రాకూడదు. ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలప్పుడు ఏ విధంగా ఓటు వేసి ఆహ్వానించారో కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఓటు వేసి మనకు అభివృద్ధి కావాలి కాబట్టి అదేవిధంగా గెలిపించవలసిందిగా కోరుచున్నాము విశాఖపట్నం ప్రజలను అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక విశాఖపట్నమే కాదు, విజయనగరం డిస్టిక్ కానీ మన చుట్టుపక్కల ఈ రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయో చాలా చోట్ల కూడా జరుగుతాయి. అలాగే అదేవిధంగా మా రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని సీట్లకు ఇస్తారో, ఎంతమందికి ఇస్తారో ఎమ్మెల్సీలకి టికెట్లు, అదేవిధంగా మళ్ళీ ఎక్కువ శాతం ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వమే గెలవాలని కోరుతూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.